అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఈ రోజులలో చాలా మందికి ఉద్యోగ పరంగా, వివాహ పరంగా చాలా లేట్ అవుతా ఉంది. వివాహం చేసుకుందామంటే సంబంధాలు కుదరక దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అవ్వడం. ఉద్యోగ పరంగా చూసుకుంటే స్ట్రెస్ వల్ల కొంతమంది జాబ్ మానేసి కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసి అందులో నష్టపోయి ఏమి తోచలేక ఉండిపోయిన స్థితిలో కొంతమంది ఉంటున్నారు. అలాంటి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెమైనా ఉపశమనం కలుగుతుందంటారు? నేను ముందు మనం ఈ పరిహారాలు, ఈ జాతకాలు అని పక్కన పెడదాం. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అంటే అవుట్ ఆఫ్ ఆస్ట్రాలజీ వి విల్ టాక్ అగైన్ అబౌట్ దిస్ జాబ్ అండ్ మ్యారేజ్. మనం చేసుకున్నటువంటి ప్రారంధ కర్మ అంటే మళ్ళీ దాని జాతకంలోకి వెళ్ళకండి. మనం చేసే పని పర్ఫెక్ట్ లేకపోవడం, సో మిస్లీనియస్ ఎక్స్పెన్స్ ఎక్కువ పెట్టుకోవడం. మిస్లీనియస్ ఎక్స్పెన్స్, మనం సపోజ్ మనం ఒక తిరుపతి వెళ్తున్నాం, ఎంత అవుతుంది? పోవడానికి 5,000, రావడానికి 5,000, 200 రూపాయలు అక్కడ, 200 రూపాయలు హుండీలో, 200 రూపాయలు టిఫిన్లకి, 200 భోజనానికి. సరే అది ఖర్చు, పైన ఖర్చు 300 పెట్టుకోండి అంటారు కదా. పైన ఖర్చు 300, అంటే పైన ఖర్చు అంటే 300 మిస్లీనియస్, అర్థం కాదు. చిప్స్ తిన్నాం గుర్తుండదు, లేదా బిచ్చగాడు వచ్చి 10 రూపాయల విషయం గుర్తుండదు, 50 రూపాయలు పడిపోయినా గుర్తుండదు. అట్ మేబీ దట్ కాల్డ్ మిస్లీనియస్. మన క్రమశిక్షణలో ఈ పర్ఫెక్ట్గా ఎక్స్పెన్స్ కన్నా మిస్లీనియస్ ఎక్స్పెన్స్ మనం ఎక్కువ పెట్టుకుంటున్నాం. 30 రూపాయలు కాస్త మనం 300 పెంచుకుంటూ పోయినాం మనం. దాని పేరు మిస్లీనియస్ ఎక్స్పెన్స్. అంటే కావాలని మనము ఒక కూల్ డ్రింక్ సరిపోద్దిగా, ఆ కూల్ డ్రింక్ ప్లేస్లో ఆ కూల్ డ్రింక్ షాప్ వెళ్ళి మనము అక్కడ బన్ తినడం, అక్కడ చిప్స్ రెండు తినడం, సమోసా తినడం, బ్రేవ్ అనడం, కూల్ డ్రింక్ తాగడం. కూల్ డ్రింక్కి మిస్లీనియస్ ఎక్స్పెన్స్ పెట్టుకున్నాను అంటే అది మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అని కది. ఆ స్పాట్లో నీకు దాహం వేసింది, అది తాగినాం. దానికన్నా ఇంక ఎక్స్ట్రా ఈ సమోసాలు ఇవన్నీ ఎందుకురా అంటే ఇక్కడ మనము క్రమశిక్షణ రాహిత్యం, అంటే క్రమశిక్షణ లేనటువంటి ఖర్చును పెంచుకుంటున్నాం. దానివల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేసినటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చేసింది. ఒకప్పుడు మీ అమ్మగారు ఉన్నారా? అమ్మగారు జాబ్ చేస్తున్నారా? లేదు. ఎందుకు చేయట్లేరు? మాకు వ్యవసాయం ఉంది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. అమ్మ కూడా పోవచ్చు, అమ్మ కూడా కూలి పనికి వెళ్ళొచ్చుగా, మీదేగా పొలం, ఎందుకు వెళ్ళట్లేదు? ఇంటి యువరాణిగా, ఇంట్లో మహారాణిగా, ఇంట్లో ఆయన సమర్థవంతమైనటువంటి పాలన చేసి మిమ్మల్ని పెంచి పోషించి నాన్నగారికి ఏం కావాలో చూసేటువంటి బాధ్యత తను పెట్టుకొని ఆ డ్యూటీ తను చేస్తుంది. మీ నాన్నగారి కంటే డ్యూటీ ఆవిడ చేస్తోంది. అంటే ఒక రకమైనటువంటి బాధ్యత నిర్వర్తిస్తోందిగా. ఆ నిర్వర్తనకి తనకు శాలరీ ఇవ్వాలిగా. మనం ఆ శాలరీ అనేది జీవిత భాగస్వామిగా ఇచ్చాడు. నేను రాజు అయితే నువ్వు రాణి అని చెప్పాడు ఆయన. మాకు ఈక్యులేషన్ లేదండి, మేము సంపాదన లేకపోతే మాకు ఈక్యులేషన్ లేదండి అనేటువంటి భావన ఇద్దరి మధ్యలో ఏర్పడి ఇద్దరికి ఉద్యోగం అనేటువంటి భావంతో వెళ్ళిపోయి ఇద్దరు నా డబ్బు వచ్చి నేను ఖర్చు పెట్టుకుంటున్నా చెప్తున్నా. మళ్ళీ అందుకే నా డబ్బు వచ్చి నేను ఖర్చు పెట్టుకుంటున్నా, నా డబ్బు వచ్చి నేను గొలుసు కొనుక్కున్నా, నా డబ్బు వచ్చింది నేను పిల్లలకి అది పెట్టినా, నా డబ్బు వచ్చింది మా తమ్ముడికి ఇచ్చుకున్నా, నా డబ్బు వచ్చింది నేను తమ్ముడు పెట్టుకున్నా, నా డబ్బు వచ్చింది నేను ఇంకోటి పెట్టుకున్నా. ఇద్దరు కూడా అసమంజసమైనటువంటి ఖర్చులకు వెళ్ళిపోయారు. దాన్ని సరిగ్గా స్వీకరించేటువంటి టైం కూడా లేకపోయింది. ఇద్దరు ఆదాయం వచ్చింది దగ్గర పెట్టుకొని నన్ను ఏం చేద్దాం, రేపు ఫ్యూచర్లో పిల్లలకి ఏం కొందాం, అమ్మాయికి ఏం కొందాం, అబ్బాయికి కొందాం, అల్లుడు వస్తే అల్లుడికి ఏం పెడదాం, అమ్మాయి వస్తే అమ్మాయికి, కోడలితో కోడలికి ఏం పెడదాం, ఈ రకమైనటువంటి భావన లేకుండా పోయింది. నా సంపాదన నాది, నేనటువంటి భావన ఎక్కువ పెంచుకోవడం వల్ల ఉద్యోగాలు అనేవి ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు అనేటువంటి భావనకి వెళ్ళిపోయి ఇల్లు ఖాళీ అయిపోయింది. ఇల్లు మిస్లీనియస్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు ఖాళీ. కూతురు కాలేజు, కొడుకో కాలేజు, తల్లి జాబు, అమ్మ జాబు. అందులో ఎవరున్నారంటే వృద్ధ జంబుకాలు ఉన్నాయి. జంబుకం అంటే ఎలుగుబంటి లాంటివి వృద్ధాలు. వాళ్ళిద్దరు ముసలావిడ పోయి కర్ర పట్టుకొని మెల్లపోయి, అయ్యా చాయ్ తాగుతావా అయ్యా అంటే, ఏం పెట్టవే నీకు అంటే అది వెలిగి చూస్తా స్టవ్ నీకు అని ఆయన. ఆ ఇద్దరు కాపల దారులుగా ఉండిపోయి ఇంటిరాగానే ఇంత అన్నం పెట్టంటే ఇప్పుడే చేసి వచ్చి ఏమన్నా పెడతా. కొడుకు నాన్న ఇంత టీ బెటర్ ఆకలిస్తున్నా అంటే, ఏ నాన్న ఆర్డర్ చెప్పేవాడు కదా, నేను ఆర్డర్ తెప్పించేవాడు కదా. అంటే కడుపు నుండి తల్లిదండ్రులకు అన్నం పెట్టగలిగే దౌర్భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. వాడికి వండి పెట్టాలని జ్ఞానం కూడా పోయింది. వస్తూ వస్తూ మీరు ఇది బిగాటో జిగాటో లాంటివి తెచ్చుకొని తినడం మొదలెట్టేశారు. అంటే 100 రూపాయలు పెడితే ఇంటిల్లి పాది రుచికరమైన భోజనం తినే దగ్గర 600 రూపాయలు పెట్టేసి గ్రూప్ బిర్యానీ తెచ్చేసుకొని 600 పెట్టేసి పనికిరాని చెత్త తింటున్నారుగా మీరు. అంటే ఇవన్నీ మిస్లీనియస్ ఎక్స్పెన్స్ కింద తీసుకొచ్చి, అవునండి కష్టపడుతున్నాం, నెలకు మాకు 2 లక్షలు వస్తున్నాయి, తింటా పోయేదేముంది, మరి ఇంటి భోజనం కాదురా అది, అనారోగ్య భోజనం అది అని చెప్తున్నాం మనం. ఈ రకమైన భావన ఒకటి. అంటే ఇక్కడ మీకు 2 రకాలు. ఒకటి ఉద్యోగ బాధ్యత అనుకుంటూ పరిగెట్టడం ఒకటి, రెండవది కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఒకటి. ఆ ఇద్దరు మధ్య పెరిగినటువంటి పిల్లల్లో నాన్న ఒకవైపు, అమ్మ ఒకవైపు. నానేమో అప్పుడు తప్పు కొట్టే అంటే చెప్తే ఇద్దరు మధ్య ఆర్గ్యుమెంట్ పిల్లల మధ్యలో. రాత్రి 12 అయింది రాజు, నువ్వు వచ్చి ఇప్పుడు మందు కొట్టి ఇప్పుడు వస్తే నా పరిస్థితి ఏమిటి అని ఆ కొడుకు ముందు నీ తల్లి అడుగుతుంది. కూతురు ముందు తండ్రి వచ్చేసి, ఏంటి నువ్వు వచ్చి పొద్దున షాపింగ్కి వెళ్ళి ఏం కొన్నావు, అవసరమా నీకు అది,
ఆ డ్రెస్ నీకు అవసరమా, నువ్వు చిన్నపిల్ల అనుకుంటున్నావా, నీకు పెళ్ళిడికి వచ్చే కూతురు ఉంది అని తండ్రి కూతురు ముందు తల్లిని తిడుతుంటాడు. ఇద్దరు విని 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 వీడికి పెళ్లి మీద వ్యామోహం వీడికి ఉండదు, ఆ పిల్లకి వ్యామోహం, పెళ్లి మీద వ్యామోహం ఆ పిల్లకి లేదు, ఇద్దరికి లేదు. అంటే కుటుంబ వ్యవస్థలో స్టార్టింగ్ నుంచే మనకి కుటుంబంలోనే ఉద్యోగార్థులుగా వెంపర్లాడుతూ వెళ్తున్నాం మనం. ఇంటికి ఒక ఉద్యోగం కావాలనుకోవడం మనం, ఎవరు ఉద్యోగం చేయాలి, ఇల్లు అనేటువంటి బాధ్యత ఎవరు స్వీకరించాలి, బయటికి వెళ్ళి బాధ్యత స్వీకరించే వ్యక్తులు ఎవరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆడ ఉద్యోగం చేయమని చెప్పట్లా, ఉద్యోగం అనేది ఎంతవరకు అర్హత అని చూడంటాను. బాగా డబ్బు ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, హ్యాపీగా ఉన్నాం, నో ప్రాబ్లం. లేదా ఒక ఉద్యోగం మంచి శాలరీ వస్తుంది, భర్తకి నెలకు 4 లక్షలు వస్తున్నాయి, 3 లక్షలు వస్తున్నాయి, హ్యాపీ, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు అనుకుంటున్నాను స్వతంత్రత, అనేక రకాల 50-100 ఏళ్ల క్రితం కూడా భర్త కూలి పనికి వెళ్తే భార్య కూడా కూలి పనికి వెళ్ళేది. అంటే భర్తనేమో కోయడానికి, నా కోతలకి దానికి వెళ్తే ఆ భార్య విత్తనాడడానికి వెళ్ళేది, కూలి పని చేయడానికి ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఒకళ్ళు పాలు పితితే ఒకళ్ళు అమ్మడానికి వెళ్ళేవాళ్ళు. భార్య ఇంట్లో పాలు పితుకుతూ ఉండేది, ఆ పాలు ఆమెకి ఇచ్చేసి శుభ్రంగా స్నానం చేసి ఇంటికి వెళ్ళి మంచి శుభ్రంగా ఆ కూరను, వంకాయలు, బెండకాయలు వండుకుంటూ మొగుడు రాగానే మంచి శుభ్రంగా ఇంత ఏదో వండేసి మంచి వేడిగా పెడితే శుభ్రంగా తిని పడుకునేవాడు. మరి సాయంత్రం ఆయన పొలానికి వెళ్ళి మళ్ళీ ఏదో పని చేసుకోవడానికి మళ్ళీ సర్ది కట్టి ఈమె తీసుకొని పోయి ఆయన మందులు అందియడము, దాన్ని నింపడము, మందులు కొడతారు కదా చెట్లకి, అందులో నీళ్లు కలపడము చేసి మళ్ళీ ఎంబడే వచ్చేసేది ఈవిడ. ఎందుకంటే మళ్ళీ పిల్లలు వస్తారు, ఈ రాగా 3 రాగానే మంచి వానికి ఒక కళ్ళు సీసా అయితే కళ్ళు తాగమని చెప్పేసి మరి శుభ్రంగా అన్నం వండి పెట్టేది. కళ్ళు తాగమని ఏమి చెప్పేది, ఎందుకు, కళ్ళు అనేది ఆరోగ్యం కాబట్టి ఒక సీసా తాగమని చెప్పేది, 7 సీసాలు తాగమని చెప్పాలి అక్కడ. అంటే అది అనుబంధంతో ఉన్నటువంటి బాధ్యత, ఉద్యోగ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, రెస్పాన్సిబిలిటీ కోసం మనం తపన పడుతున్నాం. నా 2 లక్షలు వచ్చింది, నాకు కనీసం 2 lakhs 2.5 lakhs రావాలి. నాకు నేను పక్కోళ్ళు నక్లెస్ కొనుక్కున్నారు, మానిచ్చే సమర్థత లేదు, నేను ఇద్దరు చేస్తే నేను చిట్టి వేసేసుకొని దాన్ని ఏమంటారు, దాంట్లో ఆడవాళ్ళ కలిసి పాట పడుతుంది, దాని పేరు ఉంటుంది కిట్టి పార్టీ డబ్బులు పెట్టేసుకుని నా నెక్లెస్ నేను కొనుక్కుంటా. అంటే ఇది నాకు అర్థం కావాలి. స్వతంత్ర దినాన్ని దాన్ని ఇద్దరు కష్టపడతారు, ఇద్దరు పొందిక ఉదరి పెట్టుకొని పిల్లల మధ్య మాట్లాడుకోకుండా, పిల్లల మధ్య తగులు లేకుండా, ఇద్దరి మధ్య సఖ్యత ఉంటూ ఒక మంచి వృక్షాన్ని, కుటుంబం అనేటువంటి వృక్షాన్ని పెట్టుకుంటే ఆ వృక్షం పెళ్లి మీకు చాలా ఆనందంగా ఉంటాయి. ఉద్యోగం చేయొచ్చు మీరు, ఎంతవరకు ఉద్యోగం, మరీ మీరు 6ంటికి వెళ్ళి 10ంటికి రావడం అనేది కరెక్ట్ కాదు. నీకు అనుకూలంగా ఉండే, ఆడపిల్లకి అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగం చేసే ప్రయత్నం చేయండి. ఇంట్లో కూర్చొని చేసే చాలా పనులు ఉన్నాయి, వ్యాపారం ఉంది. ఇది ఇప్పుడు మనం జాతకం దగ్గరికి వద్దాం. ఇప్పుడు మీకు పెళ్లి గురించి చెప్తాను నేను. ఇలా పిల్లల్లో మనం భార్యాభర్తలటువంటి పిల్లలందరూ కూడా ఇది చూసి వాళ్ళకి భార్య రాగానే నేను ఫస్ట్ కంట్రోల్ చేయాలి అన్నటువంటి భావన పిల్లవానికి ఏర్పడింది. లేదంటే పిల్లలకి వాడి మనసులో నాటుకుపోయింది, నాకు పెళ్ళి వద్దు, అమ్మో ఇద్దరు కూడా నా వల్ల కాదు, నాయనో నేను పెళ్లి చేసుకున్నాను, కూతురికి అంతే నా వల్ల కాని చెప్పేసి వాళ్ళు. రెండవ కారణం ఏంటంటే ఇద్దరి పిల్లల్లో కూడా వ్యామోహాలు ఎక్కువ ఉండడం. కూతురికి ఇంకొక అబ్బాయితో ఫ్రెండ్షిప్, ఫస్ట్ ఫ్రెండ్షిపే, తర్వాత క్లోజ్ ఫ్రెండ్, తర్వాత లవర్, ఆ తర్వాత ఈజ్ అ లీవర్. అంటే వదిలిపెట్టి వెళ్తారు వాడు, సరే వాడే ఉన్నాడు, కంటిన్యూ ఉన్నాడు. మళ్ళీ 3 ఏళ్ళకి ఇంకొక బాయ్ ఫ్రెండ్, మళ్ళీ తర్వాత తను మెల్లమెల్లగా గొంగళి పురుగు ఇంకా సీతావతిగా మారిన మరక మళ్ళీ లవర్గా మారిపోతాడు. వీడికి అంతే, ఈ పిల్లవాడికి ఇంకో అమ్మాయితో, మళ్ళీ వీళ్ళు లివర్సే. మరి ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండేది ఏం లేదు, చేసుకునేది ఇంకొకళ్ళని, అది ఆడపిల్లగా మోపిల్లడు కావచ్చు. ఆ వ్యవస్థలో ఎలా ఉంటుందంటే వీళ్ళు పడ్డటువంటి అనేక బాధలు ఉంటాయి కదా, తల్లిదండ్రుల గొడవలు, ప్రత్యక్షంగా వచ్చిన గొడవలు, లవర్ వదిలిపెట్టుకోవడం, మోసం చేయడం, ఇవన్నీ వచ్చేసి మగవాడ ఆడపిల్లకి అసహ్యం ఏర్పడడం, ఆడపిల్ల మగవాడికి అసహ్యం ఏర్పడడం మొదలుపెట్టేసింది. దీనివల్ల చేస్తున్న 3 రోజుల నుంచే నీ కంట్రోల్ నేను ఉండాలి, నా కంట్రోల్ ఉండాలనేటువంటి ఇద్దరు అలాగే ఉన్నారు. నా కంట్రోల్ ఉండాలి, నా మాట వినవా, మీ అమ్మ మాట వింటావా, మీ అమ్మ నాకు చెప్పేది వినవేంటి, అసలు ఏం జరుగుతుంది. వితిన్ 6 months విడాకుల కేసుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. దాంతో ఇప్పుడు ఏంటంటే ఇక పెళ్లి చేసుకుని విడాకులు వెళ్ళడం ఎందుకు, మళ్ళీ వాడి డబ్బులు అడగా, వీడి డబ్బులు కోర్టుకి వెళ్ళాలి, పెళ్లి చేసుకోకపోతే సరిపోలా. మరి ఏం చేస్తారు వీళ్ళు, మీరు అడగొచ్చు కృష్ణ, ఏం చేస్తారండి వీళ్ళు అంటే లివింగ్ టుగెదర్ అండి. వాళ్ళు అర్థం చేసుకుని ఒక ఇంట్లో ఉంటారు, వాళ్ళు కాపురం చేయరు అంతే, కాపురం చేస్తారు అంతే, ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, లేదంటే మళ్ళీ ముడితో వెళ్ళిపోతారు ఇద్దరు. ఇవి జరుగుతున్నటువంటి సమాజంలో ఇది మనము వెస్టర్న్ కల్చర్ తీసుకున్నటువంటి దరిద్రపు సంస్కారం తీసుకొని దాన్ని మనం పేరు పెట్టుకున్నాం పాశ్చాత్యము. 22nd century అనేటువంటి దరిద్రపు అలవాట్లను పెట్టుకున్నాం మనం. ఇదా మనకున్నటువంటి కల్చర్. దీనివల్ల వివాహ వ్యవస్థ నాశనం అయిపోయి పిల్లల్లో పెళ్లి చేసిన భావన తగ్గిపోయి కేవలం శారీరక సౌఖ్యం కోసం అమ్మాయి దగ్గరికి బయట పోతా నేను, అబ్బాయి దగ్గర బయటికి పోతా నేను, నా ఫ్రెండ్ అవుతాడు, అది ఏముంది అక్కడ, ఎంజాయ్ చేసాం, తప్పే ఉంది దాంట్లో, అది అనిపిస్తుంది నేరమా అనే స్థాయికి దిగజారిపోయినటువంటి మన సంస్కారం ఎక్కడుందో ఆలోచించండి. ఇది పెద్దలుడు వచ్చిందిగా. నువ్వు సరిగ్గా ఉంటే నీ పిల్లలు సరిగ్గా ఉంటారుగా, వీడే సరిగ్గా లేడు, వీడి పిల్ల అందరి పిల్ల ఉంటుంది, కానీ పక్కన దాంతో వీడికి రిలేషన్ ఉంటుంది, వీడికి దీనికి మంచి మొగుడే ఉంటాడు, ఇది వీటితో పక్కనతో ఫ్రెండ్షిప్ పెట్టుకొని ఉంటుంది. నైట్ 11ంటికి వచ్చింది, అది ఎందుకు వచ్చా 11ంటికి అంటే అడగొద్దు, స్వతంత్రం, వాట్ ఈస్ దిస్, నన్ను అడిగా నాన్ సెన్స్, నేను అడిగాను ఎప్పుడు వస్తున్నామని.
ఇది మాత్రం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ అజమాయిషి పొందడం వల్ల పిల్లల్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వివాహం అనేటువంటి వ్యవస్థ మీద నమ్మకం పూర్తి కోల్పోయి వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళు 6 నెలలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మీకు 6 months విడాకులు అయిన తర్వాత ఆ పిల్లలకి జన్మలో వివాహం అయ్యే అవకాశం లేదమ్మా. జాతకంలో దోషం ఏర్పడుతుంది, బాగా దోషం ఏర్పడుతుంది. ఇప్పుడు మన జాతకాల దగ్గరికి వచ్చేస్తే 6వ స్థానం 7వ స్థానం భాగ్యస్థానంలో జాతకంలో కనుక గ్రహ దోషాలు ఎక్కువ ఉండి రాహు శని కేతు గ్రహాల యొక్క ప్రభావం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళలో విడాకుల వరకు వచ్చే అవకాశం. కుజుడు శుక్రుడు కలిసున్నా, కుజుడు రాహు కలిసున్నా, కుజుడు కేతువు కలిసున్నా, కుజుడు శని కలిసున్నా వారికి వివాహం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే కాలసర్ప దోషంలో పిల్లలు పుట్టడం అనేది ఒక ప్రభావం ఎక్కువ జరుగుతుంది. అందుకని గత మనకి ఒక 20 ఏళ్ళ నుంచి ఈ ఎఫెక్ట్ మీకు బాగా కనబడుతోంది. విడాకుల కేసులు రోజుకు 100 పెరిగిపోతున్నాయి. పోలీస్ స్టేషన్లో కొన్ని, పెద్ద మనుషుల్లో కొన్ని, గ్రామాల్లో కొన్ని, పట్టణాల్లో కొన్ని, కోర్టులో కొన్ని, ఇవన్నీ కలిపి రోజు కనీసం 100 కేసులు మనకి విడాకుల కేసులు అందరికీ కూడా కనబడుతున్నాయి. మనకి ఇది దౌర్భాగ్యం. ఇది ఒకటి. దీనిలో పరిష్కారం ఏమిటి అని అడుగుతున్నారు. ఒకటే మార్గం చెప్తున్నా కదా, జన్మజాతకాన్ని చూయించుకొని సరైనటువంటి వివాహ సమయం ఎప్పుడు అనే విషయం తెలుసుకొని 21 ఏళ్ళకి కనుక మనం పిల్లలకి పెళ్లి చేయగలిగితే 21 ఈజ్ నాట్ తక్కువ ఏజ్ కాదు. అది 21 years అనేది కంఫర్టబుల్గా వాళ్ళు 17 years ఇంటర్మీడియట్ అయిపోతుంది, 20 కల్లా డిగ్రీ అయిపోతుంది, 21 కల్లా గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయి ఎంఎస్ చేస్తుంటారు వాళ్ళు. ఆ టైంలో పెళ్లి చేయగలిగితే కుటుంబ బాధ్యతలు, భార్యాభర్తల అనుబంధము, ఉద్యోగ ప్రక్రియ, శుభ సంతానయోగము పొందుకునే అద్భుతమైన ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. సో 21 yearsకే పెళ్లి చేయడం ముఖ్యమైనటువంటి పాత్ర. జన్మజాతకంలో 6వ స్థానం 8వ స్థానం 7వ స్థానం 9వ స్థానం చూయించుకొని తగిన పరిహారాలు చేసుకొని ఆ సమయంలో శుభగ్రహ దశ వచ్చినప్పుడు వెంటనే పెళ్లి చేసేసే ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక మీరు అడిగినటువంటి ఉద్యోగంలో ఎందుకు ప్రెజర్ ఎక్కువ ఉందంటే వీడికి ప్రతి ఒక్కడికి కూడా ఈజీగా డబ్బులు కావాలి. దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ స్కిల్స్, దెర్ ఇస్ నో వర్క్ ఓరియంటెడ్గా వాడు చేయడు. ఇప్పుడు ప్రెసెంట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనేది హై లెవెల్ ఉంది ఇప్పుడు. సో హౌ మెనీ పీపుల్ హ్యావ్ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? వాడు ఏమంటుంటే ఏ అంటే జెమినీ ఏలో నాకు సినిమా టికెట్ దొరుకుతాయా అనుకుంటగానే దిస్ అవైలబుల్ ఇన్ ద థియేటర్ ఆఫ్ ది ఎంబీఎస్ హైదరాబాద్ గచ్చిబౌలి అనగానే నాకు చెప్పేసి అనుకుంటారు వాడు. దట్ ఇస్ నాట్ ఏఐ, దట్ ఇస్ నాట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద వాట్ ఈస్ వర్క్ నేను చేయడానికి ప్రాస్పెక్టస్ ఏంటి, నేను ఏ ప్రాపకారంగా నేను ఈ ప్రాజెక్ట్ చేయగలను, దాని సరైనటువంటి టూల్స్ ఎక్కడ అనేది నేర్చుకోవడానికి ఏఐ ఆయన నువ్వు ఏఐ కూడా క్రియేట్ చేయబడింది మనుషుల చేత. కొంతమంది అడుగుతాను ఏమంటే జాతకాలు ఏ చెప్పేస్తుందండి, పిచ్చోడు ఏ జాతకాలు చెప్పదరా, మేము ఇచ్చిన ఫీడింగ్ ఇస్తుంది, అది మేము చెప్పిన దాన్ని ఫీడింగ్ ఇస్తుంది అంతే, దాన్ని కొన్ని పదాలను చేర్చుకుంటుంది అంతే. మా గ్రంథాలు ఉన్నాయి, మన గ్రంథాలని పెట్టుకుని దాన్ని తీసుకుంది, అది ఆ గ్రంథాన్ని రిపీట్ ఇస్తుంది. మేము ప్రత్యక్షంగా అనుభవించి చెప్పేటువంటి ఫలితం వేరురా నాయన. ఇప్పుడు ఈ రోజు గురుడు ఎక్కడ ఉన్నాడు, బలం ఎలా ఉంది, ఈ టైంలో బలం ఉంది చెప్తుంది, అది చెప్తుంది. దెన్ జూపిటర్ 10th house, యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ అంటది అంతే. బట్ ఏ జాబ్ వస్తుంది చెప్పదు అది. మళ్ళీ పోయి దాన్ని విచ్ జాబ్ ఐ గాట్, విచ్ జాబ్ ఐ గెట్ అని కొడితే వస్తుంది మళ్ళీ నాకు అది. ఓ సో అండ్ సో రీజన్ వల్ల నీకు ఇది వస్తుంది చెప్పి నేను చెప్పింది నేనే కదా, నేను ఫీడ్ ఇస్తే నాకు వచ్చింది అది. ఏ ఇస్ నాట్ టేకింగ్ ఎనీథింగ్. అది మనిషిని మార్చలేదు, మనిషి మస్తిష్కాన్ని మార్చలేదు అయ్యి, కానీ దాన్ని నేర్చుకోగలిగే సామర్థ్యత అంతరిక్షంలో నుంచి కూడా ఎలా మనం దూసుకు వెళ్ళవచ్చును, ఉద్యోగ కల్పన ఎలా చేయవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేయట్లేదు మీరు. సో అటువంటి ఏఐని ఎంఎల్ నేర్చుకోవడానికి మీకు సాధ్యం కావట్లా. ఎందుకు? వీటి సరైనటువంటి సామర్థ్యం లేదు వీడికి. అసలు ఫస్ట్లో ఇప్పుడు మీకు ఒకటే అమ్మా, స్టేట్ క్వశ్చన్ ఒకటి నాకు, హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఏ గుడ్ స్పీకింగ్ స్కిల్స్ నాకు చెప్పండి ఒకసారి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంతవరకు పర్ఫెక్ట్ ఆలోచించండి. తెలుగులో స్పష్టంగా మాట్లాడగలిగేటువంటి అభ్యర్థులు, వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? తప్పులు మాట్లాడకుండా, హచ్చులు అల్లులు తప్పుగా మాట్లాడకుండా మాట్లాడే వ్యక్తులు ఉన్నారా? అటు ఇంగ్లీష్ రాదు, ఇటు తెలుగు రాదు. जो भी इतना आदमी है, सभी लोगों का हिंदी बात में नहीं कर सकते. हिंदी में बात नहीं करते लोग, ना हिंदी मालूम नहीं है. ఏదో సామెత ఉంది కదా, ఇదరాయి అంటే ఇట్లా ఏం చెప్తా అంటే ఇదరాయి అంటాను, అక్కడ పోయి చెప్తుంటే అక్కడ పోయి నేను ఇదరాయి అంటున్నట్టు ఇలా కథలు. దట్స్ నాట్ జోక్, ద రియాలిటీ అది. ద పీపుల్ లైక్ దట్. అలా ఉన్నారు వాళ్ళు. నా హిందీ బోల్ సక్తే, నా ఇంగ్లీష్ ది కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడగలిగే సామర్థ్యత లేదు. సో ఇవన్నీ కూడా అంటే ఎందుకు చెప్తాను, ఇన్ని భాష ఎందుకు మాట్లాడుతున్నాను నేను, కనీసం నేర్చుకోవాలి తప్పని నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను నా ఇన్ఫర్మేషన్ అది. ఆ లేని వల్ల కానీ అందరూ మాత్రం పైకి ఉంటుంది. నేను అమ్మో నేను ఐఏఎస్ అయిపోవాలి, నేను అయిపోవాలి, నేను టీమ్ లీడ్ అయిపోవాలి. ఒక టికెట్ వస్తే ఇష్యూ చేయలేవు నువ్వు. కరెక్ట్గా మీకు అన్ని కోర్సుల విషయాలు పేర్లు సరిగ్గా మాట్లాడలేరు మీరు. జావా అంటే ఏంటి, C++ అంటే ఏంటి, ఇవన్నీ స్పష్టంగా మాట్లాడగలిగే వారు ఎవరు లేరు మీరు. అలాంటి వ్యక్తులకి ఎలా ఉద్యోగాలు వస్తాయి చెప్పండి. అంటే సామర్థ్యం లేని వాడు అందలం ఎక్కాలని చూస్తే సాధ్యం కాదు. నువ్వు ఏం నేర్చుకున్నావు, దాని కాన్ఫిడెంట్ ఎంత ఉంది, అప్పుడు ఉద్యోగం ఎందుకు రాదు? ఇది ఒక ప్రాధాన్యత. సో ఇది ఇక్కడ జ్యోతిష ప్రకారం చూసుకుంటే మీకు జన్మస్థానంలో దశమ స్థానం బలంగా ఉందా లేదా, లగ్నం బలంగా ఉందా లేదా చూసుకోవాలి.
జన్మజాతకం చూసుకోవాల్సింది. లగ్నం బలంగా ఉండి, లగ్నాధిపతి బలంగా ఉండి, దశమస్థాన గ్రహాధిపతి బలంగా ఉంటే తప్పకుండా పలానా సమయం నీకు ఉద్యోగం వచ్చి చెప్పడానికి అవకాశం ఉంటుంది. గురుబలం బాగుందో తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. 100% కాన్ఫిడెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది. ద్వితీయ స్థానం వాక్స్థానం బలంగా ఉండాలి, తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు రవి ఎక్కడ ఉన్నాడు, రవి దశమంలో ఉన్నాడా, ఉచ్చస్థుల మేషంలో ఉన్నాడా, దాన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగం అనేది చెప్పొచ్చు మనం. సో దానికి రావడానికి ఏం పరిహారం చేసుకోవాలి, మంచి భార్యాభర్తలు ఉండడానికి, మంచి అనుగుణ ఉద్యోగం రావడానికి ఏం పరిహారం చేసుకోవాలి, ఇది మనకు ఉన్నటువంటి అల్టిమేట్. ఇంత చెప్పిన తర్వాత ఏంటంటే అంటే పరిహారం కావాలి. ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ పరిహారం. ఐ విల్ గివ్ ద పరిహారం రైట్ నౌ. సింపుల్ లాజిక్. మేము మనం హనుమత్ జయంతి గురించి చెప్పుకున్నాం ఒకసారి. మనం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఒకటి ఉంటుంది. రెండోది భగవద్గీతలో 9వ అధ్యాయం చదువుకోవాలి. భగవద్గీతలో 9వ అధ్యాయం మీకు ఎలాంటి రూపకల్పన, ఎలాంటి ప్రక్రియ ఉండాలి. ఆయన చెప్పే యుద్ధం గురించి చెప్తాడు, కానీ మనం చేసే ఉద్యోగ యుద్ధం గురించి ఎలా వెళ్ళాలో తెలుస్తుంది మనకి. తప్పకుండా మోటివేషన్ అద్భుతమైనటువంటి 9వ అధ్యాయం చదువుతుంది. మీకు మంచి ఉద్యోగ కల్పన, భార్యాభర్తలు అన్నిటి కూడా తెలుస్తుంది మీకు. ఈ రెండోది ఇక్కడ మనకి సింపుల్ లాజిక్ ఒకటి. మీరు తెల్ల జిల్లేడాకు తీసుకొని, తెల్ల జిల్లేడాకు తీసుకొని మీరు అక్కడ అమ్మవారి నామాన్ని, మీకు నచ్చిన అమ్మవారి నామాన్ని రాసి ఒక 11 తెల్ల జిల్లేడాకు రాసేసి తప్పకుండా అమ్మవారి పట్టం దగ్గర పెట్టండి. మీకు ఒక పాజిటివ్ సెన్స్ మీకు బాగా వస్తుంది. ఎక్కడ ఉద్యోగం రాబోతుంది, ఎలాంటి ఉద్యోగం వస్తుంది అనేది 11 రోజులు తెలుస్తుంది మీకు. అంటే అమ్మవారి గుడిలో పెట్టాలా, ఇంట్లో పెట్టుకోండి. గుడికి వెళ్తే గుడిలో తీసుకుంటాడు, పిచ్చి చేయమంటాడు. అది ఆ నమ్మకం మనది. శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మి నమః. తప్పులు అడగండి. సార్ గురుగారు ఇంగ్లీష్లో రాయొచ్చా, అటువంటి దౌర్భాగ్య ప్రశ్నలు అడగండి. ఇంగ్లీష్లో రాయకూడదు. వీలైతే మీరు సంస్కృతంలో రాయండి, సాధ్యం కాబట్టి హిందీలో రాయండి, లేదా తెలుగులో రాయండి. మాతృభాషలో దానికి ఇబ్బంది లేదు, మాతృభాషలో రాసుకోండి. అయితే ఇంగ్లీష్లో వచ్చేసి SRI MATRAYA మాత్రే నమః. ఈ దరిద్రం మనకొద్దు, అది మన భాష కాదు. అది ఎంగిలి భాష, మనకు అక్కర్లేదు. తెలుగు భాష ఉంది కదా మనకి, మాతృభాష, దాన్ని వాడండి. శ్రీమాత్రే నమః రాసేసుకొని మహాలక్ష్మి నమః, దుర్గాయ నమః, ఇలా మీరు 11 నామాలు రాసి ఆ 11 ఆకుల్ని అమ్మవారి పట్టం దగ్గర పెట్టండి. కుంకుమతో రాయొచ్చు, నూనెలో కలుపుకొని. అది కూడా అడుగుతారు మళ్ళీ. ఆ కుంకుమలో నూనె వేసుకొని, నూనెతో కలుపుకొని శ్రీమాత్రే నిదానంగా కూర్చొని, చిన్న అక్షరాలు రాయండి, పెద్ద అక్షరాలు అక్కర్లేదు. నిదానంగా ప్రశాంతంగా రాస్తున్నప్పుడు భక్తిగా రాయండి. తప్పకుండా మీకు ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తలమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పోవడానికి తప్పనిసరిగా మీరు తమలపాకులలో 2 లవంగాలని పెట్టి తాంబూలం ఒక దారం చుట్టేసి, అది కూడా తప్పకుండా మీరు రాముల వారి పట్టం దగ్గర కానీ ఈశ్వరుడి దగ్గర కానీ పెట్టండి. భార్యాభర్తలు అన్యోన్యత తప్పకుండా పెరుగుతుంది. ఏమిటి దీనికి లింకు అంటే, ఎప్పుడైతే 2 లవంగాలు పెట్టి అమ్మవారి పెట్టి పాల దగ్గర పెట్టినావో, మా బంధం ఎప్పటికీ నిరంతరం ఇలాగే ఉంటూ నీ చరణాల దగ్గర ఉండాలి, మేము నిన్ను సేవించినటువంటి తపనతో మీరు పెట్టండి. ఎల్లకాలము కూడా ఈ తాంబూలం లాగానే నీ కాళ్ళ దగ్గర ఇద్దరము కలిసి నిరంతరం పూజ భావనతో అక్కడ పెట్టండి. అంతే. అమ్మవారి మీద ఎందుకు ఎడగొడుతుంది, అయ్యవారి మీద ఎందుకు ఎడగొడతాడు, అక్కర్లేదు. అప్పుడేమవుతుంది, మన ఒక మస్తిష్కంలో మన అమ్మవారికి ఒక ముడుపు కట్టాం, అయ్యవారికి ముడుపు కట్టాం అనే ఆలోచన మనకి మైండ్లోకి వస్తుంది. ఏదైనా పొరపాటు అన్నా అనుకున్నా, మొన్నటిగా ముడుపు కట్టాను, ఏదో పొరపాటు చేసిందిలే, మాడిపోయింది పోతుపోయిందిలే అని అతను అనుకున్నా. ఉద్యోగంలో ఆలస్యంగా వచ్చాడేమోలే, పర్లేదు ఒక ఫ్రెండ్ వల్ల బలం తాగాడేమో, సరే తాగడేమో. ఎప్పుడైతే మౌనం ఉంటుందో వాడికి తెలుస్తుంది, నేను తాగొచ్చిన నా భార్య నన్ను ఏమనలేదు, నేను తప్పుగా మాట చేశాను నేను అని వాడికి మారాలని తపన ఏర్పడుతుంది. తప్పు మార్గంగా తపన ఏర్పడుతుంది, వెళ్ళకూడదని తపన ఏర్పడుతుంది, వెళ్ళాడు. ఈవిడ అరే నేను మాడిపోయినా, నేను పెట్టినా ఏమనలేదు నన్ను అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగి ఇద్దరి మధ్యలో భావోద్వేగం, అన్యోన్యత పెరుగుతుంది. దట్ ఈస్ ద కంఫర్ట్నెస్. ఇది దేవుడు ఇస్తాడు తప్ప తమలపాకు లవంగాలకు రాలా. తమలపాకు లవంగాలు పెట్టడం వల్ల భగవంతుడు ముడుపు కట్టాం కాబట్టి మనలో మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ లవంగా అమ్మవారు స్వీకరించి అమ్మవారు ఏం చేస్తుంది, ఎప్పుడు ఇప్పుడు విడగొట్టదు, అయ్యవారు మిమ్మల్ని విడగొట్టాడు. కాబట్టి రామరావు దగ్గర పెట్టండి, ఈశ్వరుడి దగ్గర పెట్టండి. ఈశ్వరుడు ఎప్పటికీ మిమ్మల్ని కలిసిమెలిసి ఉండగలిగే అవకాశాన్ని ఇస్తాడు. అలాగే ఇందాక చెప్పినట్టుగా తెల్ల జిల్లాలో ఉద్యోగంలో మీకు ఎటువంటి ఉద్యోగం రాబోతుంది, ఎటువంటి ప్రశ్నలు రాబోతున్నాయి అనే విషయాలు మీ మస్తిష్కంలోకి వస్తుంది. ఆ ఉద్యోగంలో ఈజీగా ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. ఇది తథ్యం. మీరు చేసి చూడండి, రిజల్ట్ మీకే వస్తుంది. ఇది మేము చేసి చూసాం, మాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం మేము. అది విషయం. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. అఖండ ఐశ్వర్యమస్తు.